సమరస్తో మాట్లాడుతున్న సందర్భంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి. సమరస్తో మాట్లాడుతూ ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంలోనూ ఆరాధించాలని చెప్తున్న సందర్భంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మీరు మీకు తెలియదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఆ తర్వాత 23వ వచనంలో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడే వచ్చే ఉన్నది, తను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని చదవబడిన వాక్యవారిని బట్టి దేవుడికి స్తోత్రములు. ఈ వాక్యము సండే స్కూల్ పిల్లలు కానీ ఎవరికైనా తెలియదు అంటే మాత్రం ఆశ్చర్యపడాల్సింది. ఎందుకంటే ఏ చర్చిలో కూడా సాధ్యమైన ఏ చర్చిలో కూడా ఇలాగే ఈ వాక్యం రాయబడి ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు. అయితే మనం కొంతమందికే గ్రహించగలుగుతున్నాం కానీ పూర్తిగా గ్రహించలేకపోతున్నాం. చాలా మందికి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆరాధన చేయడం అంటే ఏమనుకుంటున్నాం, ఆదివారం మాత్రమే అనుకుంటున్నాం. ఆదివారం రొట్టె రసం తాగితే ఆరాధించినట్లే అంత మటుకే మన జ్ఞానం ఆగిపోయింది. అంత మించి మన జ్ఞానం పెరగల. ఆయన ఏం చెప్తున్నాడు రొట్టె రసం గురించి? ఆయన ఒక రొట్టె ఎత్తి రెఫరెన్స్ రంగంలో మనకు తెలిసి అట్లా ఉంటాయి. దీనిని చేయనప్పుడు నా మరణమును జ్ఞాపకం చేసుకుంటాను. దీనిని చేయనప్పుడు మీరు ఆరాధించినట్టు అని చెప్పాడా లేదా? నా శరీరము సాదృశ్యమైన రొట్టెను, నా రక్తము సాదృశ్యమైన రసము తాగితే మీరు ఆరాధించినట్టు అని అప్పుడైతే నాకైతే స్పష్టంగా ఏం లేదు బైబిల్. దీనిని చేయనప్పుడు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. లోకంలో ప్రత్యేకత ఏంటంటే ఒక క్రైస్తవుడు ఆదివారం పాటిస్తున్నాడంటే ఆరాధనలో ఒక భాగం, ఆయన్ని ఆరాధించే విధానంలో ఒక భాగము ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి ఆయన శరీరం ఆయన రొట్టెలో పాల్గొంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనం చెప్పకపోయినా ఏం జరుగుతుంది, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేది ప్రపంచానికి తెలిసిపోతుంది. అదే దీనిని చేయనప్పుడు నా మరణము జ్ఞాపకం చేసుకున్నాను. కానీ సమర స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? 22వ వచనంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని. సమరయులు యూదులకి తక్కువ కులస్తులు, అంటరాని వాళ్ళు, దూరంగా వెళ్తారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ వాళ్ళ అటువైపు ఎవరు యూదులు. కానీ ఈయనేం చేశాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆమెతోటే మాట్లాడాడు. ఆమెతో మాట్లాడటమే కాకుండా మంచినీళ్ళు కూడా అడిగాడు. ఆ సందర్భంలో జరుగుతున్న మాటల విషయాన్ని మనం గమనిస్తే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అని. ఆరాధించువారు అనే పదానికి దేవుడు ఆమెతో మాట్లాడే సందర్భంలో ఏ ఉద్దేశంతో మాట్లాడినాడు? మనమైతే మనం ఏం చేస్తామంటే మేము ఆరాధిస్తున్నామంటే ఆరాధన కూడిక ఆ ఉదయం అయితే ఆదివారం ఉదయం 10:30కి ఆరాధన కూడిక. జనరల్గా మనలో ఉండిపోయిన జ్ఞానం ఏంటంటే ఆరాధించడం అంటే సోమవారం నుంచి శనివారం దాకా మనిషికి వచ్చినట్టుండి
మన ఇష్టం వచ్చిన పనులు చేస్తా, మనకిష్టం వచ్చిన ఆలోచన చేస్తా, ఆదివారం రోజు చక్కగా స్థలస్నానం చేసి అప్పుడు దాకా బీరువలో పెట్టి మనకు పుట్టిన ఇస్త్రీ బట్ట చేసుకొని సెంటు కొంత పట్టుకొని సాధ్యమైన చోటికి ఫ్రెష్గా వచ్చి స్తోత్రం ప్రభా నాకు చనిపోయి సమాచారం తిరిగి లేచావు అంటే మనం చేసినట్టుగా మనం చూసినట్టుగా మనం చెప్తాము. చెప్పి ఆ రొట్టె ఒక ముక్క తీసుకొని ఆ ద్రాక్షారసం తిని ఓకే ఆరాధనకి వెళ్ళాము, ఆరాధన చేసాం, అంతవరకే మన దైవం, అంతవరకే మన జ్ఞానం. మరి ఇక్కడ మాట్లాడే ఉద్దేశము మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవాళ్ళు అన్నాడు కదా, వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారు? ఏమన్నా బైబిల్లో సరే లోకంలో ఉంటేనే కదా ఇక్కడ చెప్పబడింది. వాళ్ళు కూడా ఆరాధిస్తారు కాబట్టి ఇక్కడ చెప్పబడింది. మనం అంటే ఆరాధిస్తున్నామో వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు కాబట్టి యేసు ప్రభు సంప్రదితో మాట్లాడుతూ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే ఆరాధిస్తున్నారా లేదా? వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు? వాళ్ళు ఏ వారం ఆరాధిస్తారు, ఎన్ని గంటలకు ఆరాధిస్తారు, ఆరాధించేటప్పుడు ఏం తీసుకుంటారు? మనమైతే రొట్టె రసం తీసుకుంటాం. రొట్టె రసం తీసుకొని మేము ఆరాధన చేసేమి ఇవ్వాలా, ఆరాధన కూడికి వెళ్ళాము. మరి వాళ్ళు బైబిల్లో చెప్పలేదు కానీ జనరల్గా ఎలా ఉండవచ్చు? రోమిలికి రాసిన పత్రికలో రోమిలికి రాసిన కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో విగ్రహాలకి అర్పించిన దాన్ని తినే విషయంలో మాట్లాడుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నాను. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము పూజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వని ఎంచి పూజించుదురు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది అన్నాడు. కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. అక్కడ సమరయుతో మాట్లాడేటప్పుడు అమ్మ మీరు కూడా ఆరాధిస్తారు, మీకు తెలియని దాన్ని, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. రాబో రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఎలా ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ, ఆ తర్వాత అది ఎక్కడ ఉంది? ఆత్మ అంటే మనలో ఉంటుంది అనుకుంటున్నాం, ఉందో లోన ఉండే ఉంటుంది లోన ఆత్మ అంటే ఉంటుందా? ఉంటుంది, ఉందనుకోండి. మరి సత్యం ఎక్కడ ఉండాలి? సత్యం అంటే వాక్యం. ఆ వాక్యాన్ని కూడా మనం ఆత్మతో పెట్టుకొని, అంటే హృదయంలో పెట్టుకొని ఆత్మతోటి ఆ వాక్యంతో ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించడాన్ని ఆరాధన కిందకు వస్తారు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మ దేవుడు ఆత్మ కనుక మీరు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ. నీ వ్యక్తి ఆత్మతో ఆరాధించే కుదరదు. మీకు ఆత్మ ఉంది, శరీరము ఆత్మ ప్రాణం మూడు ఉంది మీలో. మీకు ఆత్మ ఉంది, ఆత్మతో ఆరాధించే కుదరదు. మీ ఆత్మకి నేనంటే వాక్యమైన నేను, సత్యమై ఉన్న నేను కూడా మీకు కావాలి. నా వాక్యముతో అంటే నా మాట చొప్పున మీరు నన్ను ఆరాధించాలి. ఆరాధించే పదానికి విస్తృతం అంటే ఎక్కువ చెప్పాలంటే అది ఆదివారానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఆదివారము మనం చేసేది ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధనలో ఒక పాటు అనొచ్చింది. ఆరాధన అంటే ఆయనకి ఇష్టమైనది చేయడం. ఆయనకి ఇష్టమైనది చేయడం అంటే ఆత్మతోటి, మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా, సత్యముతోటి, దేవుని వాక్యానుసారంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడాన్ని
ఆరాధన అని చెప్పాలి. అంతే కదా. మరి వాళ్ళు ఆరాధిస్తున్నారని చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు? కొరింథీయుల పత్రిక ఏమంటున్నాడు? వాళ్ళు కూడా ఆరాధించారమ్మా అన్నాడు. ఎట్లా వాళ్ళు ఆరాధిస్తున్నారు? వాళ్ళకి ఏమైనా రోజు ఉందా? ఇది వరకు విగ్రహములకు ఆరాధించేవాడు కనుక అన్నాడు. విగ్రహాలను ఎలా ఆరాధిస్తున్నారు? ఎవరికైనా తెలుసా? ఏ వారం ఆరాధిస్తారు వాళ్ళు? కొంతమంది మంగళవారం, కొంతమంది శనివారం, కొంతమంది గురువారం. అంటే అర్థం చేసుకోవాలి. ఏ వారమైనా అన్నీ జరుగుతాయి. అన్ని వారాల్లో కంటిన్యూషన్ అన్నమాట ఆరాధన ప్రాసెస్. వాళ్ళు దేవుళ్ళు లేదా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక నిబంధన లేదు, ఇది చేయకూడదు, ఇది చేయాలనేది లేదు. వాళ్ళ దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా జీవించడమే ఆరాధన. అందులో భాగంగా విగ్రహాలకు బలిచ్చిన దాన్ని వాళ్ళు తింటా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆరాధన దేవునికి ఇష్టమైన విధానంలో మనం జీవించాం. చాలామంది మనం అనుకునేది ఏంటంటే మనకున్న జ్ఞానం చొప్పున ఆదివారం వెళ్ళాం కాబట్టి చాలు అనుకుంటాం. ఆదివారం వెళ్ళాం కాబట్టి చాలు ఆరాధన అయిపోయింది. చదవకపోతే సోమవారం నుంచి మామూలే. సోమవారం నుంచి శనివారం దాకా ఆరాధన ఉండదు మనకి. కానీ బైబిల్ అట్లేదు. ఆదివారం నా మరణమును జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయండి అన్నాడే కానీ ఇదే ఆరాధన చెప్పాడా? నాకైతే తెలియదు ఇప్పటికీ. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అది మాత్రమే ఆరాధన అంటే నేను కూడా తెలుసుకుంటాను. నేను ఒప్పుకుంటున్నా పబ్లిక్. అది మాత్రమే ఆరాధన అంటే నాకు తెలియదు. ఎందుకంటే బైబిల్ అలా చెప్పలా. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నారు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే మన జీవిత కాలం అంతా మనం ఎప్పుడు కూడా ఆరాధన చేస్తానే ఉండాలి. చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తున్నాను. ఆరాధన అనే విషయం మీద, టాపిక్ మీద 3 సినిమాలు ఉన్నాయి. రామారావు సినిమా ఉంది, సినిమాల గురించి అభిప్రాయం అనుకోవాలండి. ఆరాధన ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ పదంకి అర్థం తెలియనంత వరకు మనం ఆదివారం మాత్రమే ఆరాధన అనుకుంటాం. పెద్దవాళ్ళు తెలుస్తారు. నాగేశ్వరరావు తీసిన సినిమా ఉంది, తర్వాత చిరంజీవి తీసిన సినిమా ఉంది. ఆరాధన అంటే ఏంటంటే మనకి ఇష్టమైన వ్యక్తి కోసం, మనకి ఇష్టమైన వ్యక్తిని వాళ్ళ ఇష్ట ప్రకారం మనం జీవించాం. సారాంశం అది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 90 సంవత్సరాలకి ఒక అబ్బాయి పుట్టాడు. ఒక ఆయన లేక పుట్టాడు. ఎంత ఇష్టం! ఏదయ్యా నాకు పిల్లలు అన్నాడు. ఇస్తాను 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 ఇస్తాను. ఇంకా నా వల్లే అయితే ఆమె అయిపోయిన అందని ఆమె గుడిగారిపోయింది. నా వల్ల కూడా ఏం కాదు అన్నాడు. నాకేమి ఇచ్చినా ఏమి లాభం అన్నాడు. అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఎంత ఆశ! అబ్బా లేక పుట్టాడు రా అని ఎంత ఆప్యాయత, ఎంత ఆనందం, ఎంత ఆశ. ఇప్పుడు ఆరాధన అనేది అబ్రహాములో ఎక్కడ జరుగుతుంది? అబ్రహాములో ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఆయన పేరేం పేరు? ఇస్సాకులో జరుగుతుంది. ఇస్సాకు మీదే జరుగుతుంది ఆరాధన. అందుకు దేవుడు ఏం చేశాడంటే నువ్వు నాకు బలి ఇవ్వాలి. ఎవరినో తెలుసా? నీకు ఇష్టమైన ఏం చెప్పండి అక్కడ రాయబడి ఉంటుంది. నీకొక్కడైన నీ కుమారుణ్ణి నాకు కావాలి. నువ్వు ప్రేమించే ఇస్తాను. ప్రేమించడం అంటే ఆరాధిస్తున్నాడు. మొట్టమొదటిగా ఇస్సాకునే చూస్తున్నాడు. అప్పటి వరకు దేవుణ్ణి చూశాడు, ఆ తర్వాత ఇస్సాకుని చూస్తున్నాడు. ఇస్సాకు 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 నిద్ర లేకపోతే ఇస్సాకు, నిద్ర పోయేటప్పుడు ఇస్సాకు, తెల్లవారితే ఇస్సాకు. నీకు ఒక్కడైనా నీ కొడుకుని ఇస్సాకుని నువ్వు నాకు ఇవ్వాలి.
అక్కడ రాయబడిన మాట, మేము పైకి వెళ్ళి, తర్వాత మీరు ఇంకా చదవండి, మురుక్కి వస్తాం. ఏం చేస్తాం అన్నారు? మేము వెళ్ళి, పని వాళ్ళతో ఏం చెప్పాడు? మేము వెళ్ళి, మీరు ఎక్కడే ఉండండి, మేము వెళ్ళి మురుక్కి వస్తాం. మొరకడం అనేదానికి ఆరాధన అనే పదాన్ని తగిలిస్తే మేము వెళ్ళి ఆయన ఆరాధించి వస్తాం. ఆరాధించి వస్తామంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఆరాధన అంటే నాకంటే ఇష్టమైనది నీకేది ఉండకూడదు. టెస్టింగ్ చేశాడు. ఆరాధన అంటే నేనే నా తర్వాత ఏదైనా నాకు ఇష్టమైనట్టుగా ఉన్నట్టుగా, నాకు ఇష్టమైన తినమంటే అదే తినాలి, నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకోమంటే అదే వేసుకోవాలి, నాకు ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతే అంతసేపు నిద్రపోవాలి, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఉదయాన్నే లేకుంటే అన్నికంటికే లేవాలి. ఆ వారక్రమం కూడికలు ఉంటే వారక్రమం కూడికలకి వెళ్ళాలి, స్వార్థ ప్రకటన అంటే ప్రకటనకి వెళ్ళాలి. ఆరాధన నా ఇష్టం, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, అది ఆరాధన. వెళ్ళాడు, ఏం చేశాడు? బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? ప్రభువా, నాలో విగ్రహం అయినటువంటి నా కుమారుడిని నేను ఆరాధించలేదు, నీ తర్వాతే ఎవరైనా అన్నాడు. ఇస్సాకుని బలిగా ఇచ్చేసి, అంటే బలిగా ఇచ్చేసినట్టుగానే దాని కాదు. ఫిబ్రవరి రాసిన పత్రికలో ఇస్సాకును బలిగా ఇచ్చెను అని ఉంటుంది. మీ తర్వాత చూడండి, ఇస్సాకును బలిగా ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఆయన మృతులను సైతము ఏం చేయగలడు? తిరిగి జీవింపజేయగలడని నమ్మి ఇస్సాకుని బలిగా ఇచ్చిన. ఉదయ కాలంలో మన ఆరాధన ఎంత జ్ఞానంతో కలిగి ఉన్నాం, ఏ బలిలో ఆగిపోయాం మనం. ఆత్మతోనూ సత్యముతో జీవిత కాలం అంతా ఆయనకి ఇష్టం వచ్చినట్టు జీవించడమే ఆరాధన అనే దానికి అర్థం. ఒక ఆదివారము 10:30 గంటలకు వచ్చి 1:30 దాకా ఆరాధనలో వ్యక్తిగతం తీసుకుని వెళితే అది ఆరాధనలో ఒక భాగమే, కానీ అది సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరాధనగా బైబిల్ అయితే నాకు తెలిసినట్లే. నా మరణమును జ్ఞాపకం చేసుకున్న నా ఫలానికి ఆయన ఆదివారం పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి మనకు విశ్రాంతి దొరికింది. ఆయన పునరుత్థానమైనందువల్ల కాబట్టి ఆదివారం పునరుత్థానాన్ని బట్టి మనకు విశ్రాంతి లభించింది కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకి ఇష్టమైన పని, ఆయన చెప్పిన పనిలో ఒక భాగమైనటువంటి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆదివారం అనేది ఆరాధనలో ఒక భాగం. ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఆయన మన కోసం చేసిన ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తే, పరిశీలన చేస్తే, ఆయన ఇచ్చిన వాతావరణం, ఆరోగ్యం, గాలి, సర్వము మన మనుగడ కోసం ఇచ్చిన విధానాన్ని చూస్తే మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము. అంటే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేము. ఎప్పుడైతే ఆయన స్థితిని తెలుసుకున్నప్పుడు మనకి ఆయన్ని తెలియకుండా మనము ఆరాధన చేశారు. ఆయన గొప్పతనము, ఆయన మాట ద్వారా సృష్టించిన విధానాన్ని, శక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి రావడాన్ని, మన మీద మనల్ని ప్రేమించడాన్ని మనం గ్రహించినప్పుడు మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం? ఆయన్ని ఆరాధన చేస్తాం. అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మనం ఇష్టం కలిగి ఉంటాం. అది అక్కడ ఉదయకాలంలో నీ కొరకు నా కొరకు ఆయన చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి చనిపోయి సమర్చాడు, తిరిగి లేచాడు కాబట్టి మనం గ్రహించినట్లయితే ఆయన మనము ఆరాధించాలి అనే అంశంలో ఒక భాగంలో మనం గమనిస్తే ఆయన మన కొరకు చేసిన ఈ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, మరణమును జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆయన శరీరము, ఆయన రక్షణలో పాల్గొంటున్నాం. దేవుడి ఈ మాటలు మన కొరకు జీవించుకుంటారు.